మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించలేకపోతున్నారా? అయితే ఆచారి గోల్డ్ కంపెనీని సంప్రదించండి. నమస్తే, విటివి ఛానల్కు స్వాగతం. జనరల్గా మన దగ్గర కొంచెం అమౌంట్ ఉంటే ఏం చేస్తాం, ఫిక్స్డ్ డిపాజిట్స్ వేసుకుంటూ ఉంటాం, దాని నుంచి కొంచెం అమౌంట్ వస్తూ ఉంటుందని. కానీ వీటికంటే ఏదైనా మంచి ఇన్వెస్ట్మెంట్ ఏమైనా ఉందా? దీని గురించి మనతో ఈరోజు క్లుప్తంగా వివరించడానికి వెల్తీ చక్రధర్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, జనరల్గా మధ్య తరగతి వాళ్ళు, అంటే కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు కొంచెం అమౌంట్ ఉంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ వేసుకుంటారు. ఐదర్ సేఫ్టీ ఉంటుంది, అలాగే దాంతోపాటు కొంచెం ఇన్వెస్ట్మెంట్, దాని నుంచి కొంచెం అమౌంట్ అనేది వస్తుందని చెప్పేసి. సో దీనికంటే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఉందా సేఫ్ గా? మంచి క్వశ్చన్ అడిగారండి. చాలా మందికి బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఒక భరోసా ఉంటుంది. ఎస్పెషల్లీ మన నేషనలిస్ట్ బ్యాంక్స్ అంటే లైక్ మన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, మనకి సిండికేట్ బ్యాంక్, ఇలాంటివన్నింటిలో కూడా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఈవెన్ చూడండి, ఒక రిటైర్ అయ్యారు, ఏదో ఒక 60 లక్షలు 70 లక్షలు మనకి గ్రాట్యుటీ వచ్చింది. తద్వారా అక్కడి నుంచి ఇంట్రెస్ట్ కనుక మనం తీసుకుంటే ఫర్దర్ గా మన లైఫ్ చాలా బాగుంటుంది అనుకుంటారు. అయితే చూడండి, 1995, 2000, 2005, 2010 దాకా కూడా బ్యాంక్ లో మనకి వడ్డీ రేట్లు బాగా ఉండేవి. 12%, 15% ఉన్నా కూడా ఉన్నాయి. ఇప్పుడు రోజు రోజు చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ మనకి తగ్గిపోతూ వస్తున్నాయి. ఇప్పుడు చూస్తే మనకి 6% కంటే కూడా రావట్లేదు. కానీ ఒక పక్క ఖర్చులు చూస్తే మాత్రం అమాంతం పెరుగుతున్నాయి. ఈవెన్ ఒక ఫ్రూట్స్ కొనుక్కోవాలన్నా, లేకపోతే మెడిసిన్స్ కొనుక్కోవాలన్నా కూడా ఖర్చు బాగా పెరుగుతున్నాయి. సో ఇట్లా పెరిగే ఖర్చులకి మనం తట్టుకోవాలి అంటే ఏదైనా మంచి మార్గం ఉందా అంటే మ్యూచువల్ ఫండ్స్. సో అందుకనే ఎప్పుడైతే బ్యాంకులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గుతున్నాయో అందరూ కూడా మ్యూచువల్ ఫండ్స్ మీద ఒక తెలుసుకోవడం మొదలు పెట్టారు. వాటి గురించి ఎంక్వైరీలు చేస్తున్నారు. సో బెటర్గా అనిపిస్తున్నాయి వాళ్ళు కూడా. ఎందుకంటే చూడండి, సపోజ్ ఇవాళ ఒక ₹1,00,00,000 ఉంది, ఒక రిటైర్ అయ్యారు, ఫండ్ సమ్హౌ ₹1,00,00,000 వచ్చింది. ఈ ₹1,00,00,000 మనం బ్యాంక్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి నెలకి 50,000 వస్తుంది. సో ఈ నెలకు వచ్చే 50,000 ఇప్పుడు సరిపోతుంది అనుకుందాం. కానీ ఎప్పుడైతే గణనీయంగా 2030, 2035, 2040 వచ్చిందో ఖర్చులు పెరుగుతాయి. ఈ 50,000 పెరుగుతుందంటే పెరగదు. పోగా ఇంకా ఈ వచ్చే ఇంట్రెస్ట్ కూడా తగ్గిస్తూ పోతున్నారు. అంటే మీకు 2035 కల్లా మనకి ఇన్స్టెడ్ ఆఫ్ 50,000 మీకు ఆ రోజు 35,000 ఇంట్రెస్ట్ ఇవ్వచ్చు. ఇంట్రెస్ట్ తగ్గింది కానీ ఖర్చు పెరిగిపోయినాయి. సో దీన్ని మనం ఎలా ఫిల్ చేయాలి అంటే దానికి ఆధారణ మ్యూచువల్ ఫండ్స్. ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఏమవుతుందంటే, మనం ఇవాళ పెట్టాం ₹1,00,00,000 పెట్టాం. సో ₹1,00,00,000 మీద నెల 50,000 ఇచ్చారు వాళ్ళు. సో నెల 50,000 తీసుకుంటున్నప్పుడు మన ఖర్చు గడుస్తుంది. అలా నెల 50,000 తీసుకుంటూ కూడా ప్రతి 10 సంవత్సరాలకి ఈ ₹1,00,00,000 డబుల్ అవుతుంది అనమాట. అంటే 22 crores అవుతుంది. సో 10 సంవత్సరాల తర్వాత 2 కోట్లు అయినప్పుడు మనకు ఎంత వడ్డీ వస్తుందంటే 1,00,000 వస్తుంది వడ్డీ. సో ఆ రోజు మన ఖర్చులకి మనం మ్యాచ్ అవుతున్నాం. సో ఈవెన్ చూడండి, 25 లక్షలు పెట్టారనుకోండి, పెట్టిన 25 లక్షల మీద మనకి 12,000 దాకా బ్యాంక్లో వస్తుంది. అలాగే మనం మ్యూచువల్ ఫండ్స్లో కూడా 12,000 తీసుకోవచ్చు వడ్డీ. ఒక 10 సంవత్సరాల తర్వాత ఇలా తీసుకుంటున్న వడ్డీతో పాటు మన ప్రిన్సిపల్ కూడా పెరుగుతుంది అనమాట. సో ఇది ఒకటి ఒక మంచి ఆప్షన్ ఉంది. ప్రతి ఒక్క ఇన్వెస్టర్ అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు మనకి అనుకుంటేవాళ్ళం 5 yearsలో డబుల్ అవుతుంది, బ్యాంక్లో పెడితే 5 సంవత్సరాలు డబుల్ అవుతుంది అనుకుంటేవాళ్ళం. కానీ ఇవాళ అది 14 years అయింది. 14 సంవత్సరాలు మనం వెయిట్ చేస్తే కానీ డబుల్ అవ్వట్లా. సో ఇట్లా 5 yearsలో డబుల్ అయ్యే ఆప్షన్ కూడా మనకి మ్యూచువల్ ఫండ్స్లో ఉంది. సో ఒక వన్ టైమ్గా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నా, అలా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రతి నెల వడ్డీ తీసుకుందాం అనుకున్నా కూడా అన్ని విధాలుగా కూడా మ్యూచువల్ ఫండ్స్ అనేది చాలా సేఫ్గా ఉంది. ఇది మనకి సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనే గవర్నమెంట్ బాడీ కంట్రోల్లో చేస్తుంది. అలాగే AMFI, అసోసియేట్ మ్యూచువల్ ఫండ్ ఇండియా. సో ఈ 2 గవర్నమెంట్ బాడీస్ కూడా వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది కాబట్టి సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండొచ్చు. మనకి ఎప్పుడైనా చూడండి, మార్కెట్లో మనకి ఇచ్చే ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా ఎంత అమౌంట్ చెప్తారో అంత అమౌంట్ ఎవ్రీ మంత్ వస్తుంది. కానీ మార్కెట్లో ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. సో మన ప్రిన్సిపల్ తాత్కాలికంగా పెట్టిన 6 నెలలు, సంవత్సరంలో పాటు కొంచెం ఒడిదుడుకులు అయితే ఉంటుంది. బట్ మనకు వచ్చే ఆదాయం, ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది 100% పక్కాగా సేఫ్టీగా మన అకౌంట్లో క్రియేట్ అయిపోతుంది. మనం 1వ తారీఖు 10వ తారీఖు అనేది పెట్టుకుంటాం డేట్, ఆ డేట్కి అమౌంట్ వాళ్ళు క్రియేట్ చేస్తారు. సో ఇప్పుడున్న చూడండి, మార్కెట్ మారుతుంది, మనకి ఖర్చులు పెరుగుతున్నాయి. ఎలా అయితే మనకి చూస్తే ఒక ల్యాండ్లైన్ ఫోన్ నుంచి మనం సెల్ ఫోన్కి వచ్చాము, అప్డేట్ అవుతున్నామో, అలాగే మన ఇన్వెస్ట్మెంట్స్ కూడా అప్డేట్ చేసుకోవాలి. పాతకాలం లాగా అదే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మాత్రం రాబోయే రోజుల్లో ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్తున్నాను. ఓకే. సో అంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ చాలా మందికి అవగాహన ఉండదు, ఎంతవరకు సేఫా అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటారు. వాళ్ళకి మీరేం సలహా ఇస్తారు? ఇప్పుడు చూడండి, మనం ఫిక్స్డ్ డిపాజిట్లు ఎక్కడైతే చేస్తున్నామో బ్యాంక్స్ లైక్ SBI కావచ్చు, HDFC కావచ్చు, ICICI, కెనరా బ్యాంక్, మ్యూచువల్ ఫండ్ కూడా వాళ్ళే హ్యాండిల్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. ఇప్పటిదాకా మనం SBI మ్యూచువల్ ఫండ్ చేసాము, ఇకపైన SBI ఫిక్స్డ్ డిపాజిట్ చేసాము, ఇంకపైన SBI మ్యూచువల్ ఫండ్ చేయమని చెప్తున్నాము. సో మాకున్న అవగాహన ప్రకారం ఏంటంటే అండి, ఈ రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో అది వేరీగా ఉంటాయి.
ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ లాగా మీద వచ్చే ఇంట్రెస్ట్ కామన్ గా అన్ని బ్యాంకులు ఒకే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు. కానీ మ్యూచువల్ ఫండ్స్ అలా ఉండదండి. SBI వాళ్ళు ఇచ్చే ఇంట్రెస్ట్ 13% అయితే HDFC వాళ్ళు 15% రిటర్న్ ఇవ్వచ్చు. కెనరా రిబికో అనే కెనరా బ్యాంక్ సంస్థ వాళ్ళు 16% కూడా ఇవ్వచ్చు. సో ఎప్పుడైతే బ్యాంక్కి ఈ ఇంట్రెస్ట్ రేట్లు బాగా మారుతున్నాయో మేమేం చేస్తామంటే మా దగ్గర వచ్చిన కస్టమర్ ఒక 20 lakhs తీసుకొచ్చారనుకోండి, ఆ 20 lakhs ని మేము ఏం చేస్తామంటే 5 lakhs SBI, 5 lakhs HDFC, 5 lakhs ICICI అట్లా డివైడ్ చేస్తాం. సో అలా 5 కంపెనీలు డివైడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి రిటర్న్ ఒకళ్ళు ఎక్కువ ఇచ్చినా వాళ్ళు తక్కువ ఇచ్చినా ఆన్ అండ్ యావరేజ్ చెప్పి బ్యాలెన్స్ అవుతుంది. రాబోయే రోజుల్లో గణనీయంగా వాళ్ళకి ఎక్కువ బొద్దు మొత్తంలో అమౌంట్ వస్తుంది. అయితే ఈ యూనిట్స్ అన్ని కూడా క్యాంప్స్ అనే సంస్థ మెయింటైన్ చేస్తుంది కాబట్టి అవి సేఫ్ అండ్ సెక్యూర్డ్ గానే ఉంటాయి. అందరికి మొబైల్ యాప్ ఇస్తాము. మొబైల్ యాప్ లో వాళ్ళు ప్రతి నిత్యం చూసుకోవచ్చు, వాళ్ళు ఎలా గ్రో అయింది, ఎంత అమౌంట్ వచ్చింది అనేది కూడా చూసుకోవచ్చు. అంటే మీ దగ్గరికి వచ్చే కస్టమర్స్ కి మీరు కంప్లీట్ గైడెన్స్ ఇస్తారు? కంప్లీట్ గైడెన్స్ ఇస్తాము. మేము AMFI సర్టిఫైడ్ రిజిస్టర్డ్ కాబట్టి మన దగ్గర ఆ అవగాహన ఉంది. సో మేము ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో చూసారు కదా, మీరు ఫిక్స్డ్ డిపాజిట్స్ కంటే మ్యూచువల్ ఫండ్సే బెస్ట్ అంటున్నారు, అది కూడా సేఫ్ అంటున్నారు. మీరు గనక ఏమైనా ఇలా మ్యూచువల్ ఫండ్స్లో మీరు డబ్బులు పెట్టుబడి పెట్టాలని అనుకుంటే సార్ని కాంటాక్ట్ చేయొచ్చు. స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది కాబట్టి కంప్లీట్ గైడెన్స్ అనేది ఉంటుంది. అండ్ ఇదండి వాటి ప్రత్యేకమైన వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, మరొక వెబ్సైట్లో తెలియజేస్తాం. ధన్యవాదాలు. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో VTVని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.